ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కొలపరాజా పర్వ గ్రామం తడిచిన ధాన్యాన్ని కొనాలని దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 72% పూర్తయిన పోలవరాన్ని పట్టిసీమను చింతలపూడిని ఈ సన్నాసి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. చింతలపూడి గురించి పక్కనే ఉన్న మంత్రి జోగి రమేష్ కు కానీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి కానీ ఏమైనా తెలుసా? వాళ్లకు తెలిసింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు ఇంటి మీదికి రాళ్లదాడి చేయడం, అలా చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం. సమాజానికి పట్టడన్నంతో కడుపు నింపే ధాన్యం మీద కూడా ఈ పందికొక్కులు 35,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే వీరి దందా ఏ స్థాయిలో ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ముందు చూపుతో కడితే ఈ సన్నాసి ప్రభుత్వం అసలు దాని గురించి ఎవడన్నా ఈ ఎమ్మెల్యే మాట్లాడా? తెలుసా? చంద్రపూడి తెలుసా? అసలు వీళ్ళకి మంత్రి జోగి రమేష్ తెలుసా? ఎమ్మెల్యే తెలుసా? ఎవరికని తెలుసా? వీళ్ళు గుర్తులాడుకుంటారు, నేనా నువ్వా నేనా నువ్వా అని. బూతులు తిట్టేవాడి బదలవటం. చంద్రబాబు గారి ఇంటి మీద రాళ్ళు వేయడానికి వెళ్తే ఆయన మంత్రి. బూతులాడు ధాన్యంలో డబ్బులు అలవాటు చేస్తే 35,000 కోట్లు కమిషన్లు వెళ్ళాయి సీఎంకి, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్కి. మొన్న రాశారు పేపర్లో, చూడలేదా? ధాన్యం డబ్బుల మీద వాళ్ళకు వసూలు చేసింది 5 ఏళ్లలో 35,000 కోట్లు. ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ధాన్యం డబ్బుల మీద కక్కుతు పడ్డాడు లేడండి. ధాన్యం డబ్బులు కొట్టేసిన వాడు లేడు. ఏదో 10వ వరకు అక్కడ దళారులు ఎవరో 10 రూపాయలు సంపాదించుకుంటారు. ఏదో రైతుకి ఇష్టమైతే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే 100 రూపాయలు అంటే అబ్బో పోయింది అనుకునేవాళ్ళం. అది వాళ్ళ ఎంత అడ్డగోలుగా అంటే ఈ బూతులోడు అలవాటు చేసాడు. వాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు అలవాటు చేశాడు. దాన్ని బట్టుకు